హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న బ్యూటిఫుల్ సారీస్ అండి, డిజైనర్ బ్లౌజెస్ తోటి చాలా 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 ఎంత బాగున్నాయంటే బ్లౌజెస్ విత్ కాంబినేషన్ సారీస్ అంత బ్యూటిఫుల్ ఉన్నాయి. సో సారీస్కి వెళ్ళిపోయే ముందు మనకి 2 సెగ్మెంట్స్ ఉన్నాయి కదండి. సో గివ్ అవే ఉంది అండ్ ఇప్పుడు మనం పూరి జగన్నాథుడి గురించి మాట్లాడుకుంటాం కదా. సో మనం ఫస్ట్ గివ్ అవే చూసేసి దాని తర్వాత విల్ గో ఫర్ ద సారీ. ఓకే, సో దిస్ ఇస్ ప్యూర్ చందేరి కాటన్. సో ఇది ప్యూర్ చందేరి కాటన్ మీద దిస్ ఇస్ లైక్ హ్యాండ్ పెయింటెడ్ సారీ ఇట్లా అనమాట. సో పళ్ళులో ఇట్లాగా హ్యాండ్ పెయింటెడ్ కృష్ణయ్య వస్తారు అండ్ సారీ అంతా కూడా చాలా క్యూట్గా ఉంటుందండి. కడితే ఈ సారీ చాలా డిజైనర్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద గివ్ అవే సారీ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. ఓకేనా. సో సారీస్కి వెళ్ళిపోయే ముందు మనం పండరీపురం అని వచ్చేస్తుంది, ఎందుకంటే మొన్నటిదాకా ఆయన గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మనం పూరి జగన్నాథుడి గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఎలా అసలు ఆ రూపం వచ్చింది, ఎలా మనకు జగన్నాథుడిలాగా ఆవిర్భవించారు స్వామి ఆ మెర్సిఫుల్గా అంటే దానికి కారణం రాధాదేవి. సో తన వల్లే, రాధా వల్లే ఆ ఒక రూపం అనేది వస్తుంది. సో ఎలా వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ఏమవుతుందంటే, సో కృష్ణయ్య రాత్రి శయనిస్తూ ఉన్నప్పుడు కూడా రాధా గోపి రాధా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఏంటి మేము ఇంకా ఆయనకి చాలామంది రాణులు ఉన్నారు కదా. సో ఆయన చాలామంది రాణీలు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆయనగా 16,000 మంది రాణీలున్న ప్రతి ఒక్క మందిరంలో ఆయన ఉంటారు. 16,000 కృష్ణులు ఉంటారు. సో హీఈస్ డిఫరెంట్ అనమాట. సో అందరూ 16,000 రాణీలు ఉన్నారంటే అదేదో తప్పుగా అనుకుంటారేమో. ఆయన మనిషి కాదండి, హీఈస్ సుప్రీం గాడ్ ఆయన. సో భార్యాభర్త అంటే మనం ఏదో వేరేలాగా అనుకుంటాం, దట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్. ఏంటంటే వాళ్ళ యొక్క ప్రొటెక్షన్. సో మేము ఇంత సేవ చేస్తున్నాము కానీ కృష్ణుడు సంతృప్తి పడట్లేదా ఏంటబ్బా, ఎక్కువ రాధారాణి అంటారు, లేదు అంటే గోపి అంటారు. ఏంటి వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ? అదేదో తెలుసుకొని మనం కూడా చేసేప్పుడు కృష్ణాన్ని ప్లీజ్ చేయొచ్చు, మనకు కూడా అనిపిస్తుంది కదా. సో కృష్ణాన్ని ప్లీజ్ చేయాలని ఎలా అని. సో అప్పుడు రోహిణి మాతని అడుగుతారు. ఎందుకంటే సో రోహిణి మాత దేవకికి ఏం తెలియదు కదా తన పాస్ట్ టైమ్స్ చిన్నప్పుడువి. సో రోహిణి మాత దగ్గరికి వెళ్తారనమాట. రాణులందరూ వెళ్ళేసి మీరు మాకు కృష్ణయ్యది, రాధారాణి, గోపీలది మాకు పాస్ట్ టైమ్స్ చెప్పండి. సో మేము వినాలి, మేము తెలుసుకోవాలి ఎందుకు కృష్ణ అంత ఎక్కువ వాళ్ళని ఇష్టపడతారు అని. అప్పుడు రోహిణి మాత ఏమంటారంటే, ఇక్కడ మీకు ఇంకొక సమస్య ఉంది. నేను కానీ రాధారాణి గురించి కానీ గోపీల గురించి కానీ చెప్పడం కానీ కృష్ణయ్య కానీ విన్నాడంటే వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాడు కృష్ణయ్య, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు, అది మీకే ప్రాబ్లం అవుతుంది అంటే. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఈ రాణులందరూ ఏం చెప్తారంటే సుభద్రని అక్కడ వెళ్ళి తలుపు దగ్గర ఉండమని చెప్తారు. సో ఇన్ కేసు కృష్ణ వచ్చినా కూడా వెంటనే చెప్పడానికి సుభద్రని వెళ్ళి నిలబడమంటారు అన్నమాట తలుపు దగ్గరికి వెళ్ళి. అక్కడికి ఈరోజు ఆపేద్దాం. సో రేపు ఏమవుతుందో రేపు చూద్దాం. ఓకేనా. సో సారీస్కి అయితే వెళ్ళిపోదామా. సో నా ఈ సారీ ప్యాటర్న్ ఉందండి. సో అప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సారీస్ ఎంత బాగున్నాయంటే వెరీ 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 నైస్ రెస్పాన్స్ అండి. మీ దగ్గర నుంచి ఎంత చక్కటి రెస్పాన్స్ వచ్చిందంటే అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. బికాస్ ది సారీస్ ఆర్ వర్త్ఫుల్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్, చాలా బాగున్నాయి. సారీస్కి వెళ్ళిపోదామా. సో మనం ఫస్ట్ సారీకి వెళ్ళిపోదాం. సో దిస్ ఇస్, ఇప్పుడు మనం సాటిన్ ఆర్గన్జాలు చూసాం, తర్వాత చాలా రకాలు జార్జెట్ ఆర్గన్జాలు ఇన్ని చూసాం కదా. దిస్ ఇస్ టిష్యూ ఆర్గన్జా. సో టిష్యూ ఆర్గన్జా అంటే మళ్ళీ మీరు భయపడతారేమో, దిస్ ఇస్ ఫాలిన్ టిష్యూ ఆర్గన్జా అండి. అండ్ ఈ సారీలో స్పెషాలిటీ ఏంటి తెలుసా, వెరీ నైస్ సెటిల్డ్ వీవింగ్ ఉంటుంది సారీ మీద, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ దానిపైన మనకు ఒక నైస్ కట్ వర్క్ కూడా ఇచ్చారు. దీనికి ప్లీట్స్ చక్కగా వస్తాయి, మీరైతే టెన్షన్ పడొద్దు, నేను ప్లీట్స్ పెట్టి కూడా చూపిస్తాను. ఓకేనా. సో సారీ ఏంటంటే ఇట్స్ అ వెరీ సూపర్ సింపుల్ ప్లెయిన్ సారీ. సింపుల్గా ప్లెయిన్ అని కూడా చెప్పకూడదు. దిస్ ఇస్ మీకు దగ్గరగా చూస్తే యూ కెన్ ఫీల్ ద టిష్యూ. సో మీరు తీసుకున్న తర్వాత యూ కెన్ ఫీల్ ద టిష్యూ అనమాట. సో దానికి ఇంత క్యూట్ కస్టమైజ్డ్ డాజిల్స్. ఓకేనా. సో దీని బ్లౌజ్ దగ్గరికి వద్దాం. దీని బ్లౌజ్ అద్దరిపోతుందండి. సో ఇవన్నీ కూడా 44 ఇంచ్ అండి. సో ఇది మేబీ దీని యొక్క సైజు ఇది ఉంది కదా. సో దీని సైజు 40 ఉంటుంది. ఓకేనా. సో లోపల మీకు ఖర్చు ఇస్తారు. సో లోపల తక్కువ ఖర్చు ఇచ్చారంటే ఈ సైజ్ 42 ఉంటుంది.
లోపల ఖర్చు చాలా ఇచ్చారంటే ఈ సైజ్ 39 ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా, నేను చూసిన ప్రకారంగా ఏంటంటే 42 నుంచి 44 ఇంచుల వరకు వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాం. మొత్తము మోతీ వర్క్, ఇదంతా కూడా చాలా వండర్ఫుల్ ఉంది. అసలు ఎంత వండర్ఫుల్గా ఉందంటే బ్లౌజ్ అంత బాగుంది. ఇట్స్ అ కంప్లీట్ మోతీ వర్క్. మీరు కప్స్ కావాలంటే ఉంచుకోవచ్చు, అదర్వైజ్ యూ కెన్ రిమూవ్, కర్వ్స్ రిమూవ్ చేసేయచ్చు. ఎంత బాగుందో దగ్గరికి చక్కగా చూడండి. సో చాలామంది మీ యొక్క క్వాలిటీ లేదంటున్నారు, మేమైతే 4Kలోనే రిలీజ్ చేస్తున్నామండి వీడియోస్. సో దగ్గరికి చూద్దాం బ్లౌజ్ని. సో అంతా కూడా ఇలా మోతీ వర్క్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఫర్ హ్యాండ్స్. చూసారా ఎంత బాగుందో. సో మీరు ఇవి ఇష్టపడట్లేదు అంటే యూ కెన్ రిమూవ్ దిస్, మీరు దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు, అప్పుడు మీకు ఎల్బో అవుతుంది. అదర్వైజ్ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఈ హ్యాండ్ రిమూవ్ చేసేసుకొని ఇది ఒకటే పెట్టుకుంటారు. సో బెల్ హ్యాండ్స్ అలా కూడా చేసుకోవచ్చు. యూ కెన్ అంటే మీరు ఈ బ్లౌజ్ని ఎలా కావాలంటే అలా యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ దిస్ బ్లౌజ్ అండి. ఓకేనా. ఈ బ్లౌజ్ ఇలా హ్యాండ్స్ ఇచ్చారంటే నో, మీరు అలానే వేసుకోవాలని రూల్ ఏం లేదు. సో యూ కెన్ ట్రాన్స్ఫార్మ్, మీకు కావాల్సినట్టు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా, సో దీనికి మంచి కట్ వర్క్ లేస్ బెల్ట్ కూడా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ఇది ఫ్రిల్స్ ఎలా వస్తాయో చూపిస్తాను. సో ఫ్రిల్స్ చక్కగా వస్తాయండి, ఎందుకంటే ఆర్గన్జా అంటే ఎవ్రీ వన్ హ్యావ్ ఎ డౌట్. ఆర్గన్జా అంటే అందరికీ భయమే, దట్ టు ఫర్ మీ ఆల్సో. ఆర్గన్జా ఇట్స్ అ వెరీ టఫ్ ఫ్యాబ్రిక్ అండి, కానీ ఆర్గన్జా నచ్చే వాళ్ళు చక్కగా కడతారు. సో సో అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే ఈ బెల్ట్ మీకు బెల్లే సపోర్ట్ చేస్తుంది ఇలా. ఓకేనా. నాకు సరిగ్గా కట్టడం రాలేదు. ఓకేనా. సో నెక్స్ట్ సారీ. సో నెక్స్ట్ సారీ అండి. సో దిస్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ సారీ. సో ఇదైతే ట్రాన్స్పరెంట్, కానీ కొంతమంది ఈ స్టైల్ ఆఫ్ సారీస్ చాలా ఇష్టపడతారు. ఓకేనా. సో దీని మీద వర్క్ అయితే అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది వర్క్. సో సెకండ్ సారీ అండి. సో దీంట్లో ఏంటంటే వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంటుందండి వర్క్. ఇదైతే చాలా వండర్ఫుల్ వర్క్ అండ్ వెరీ న్యూ ప్యాటర్న్. ఈ వర్క్ చాలా న్యూ ప్యాటర్న్స్. సో ఎంత ఎంత బాగుంటుందంటే ఇది మళ్ళీ డార్క్ కలర్ మీద మళ్ళీ మీకు చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, కానీ దిస్ ఇస్ సూపర్ అండి. సో ఇది వచ్చేటప్పటికి దిస్ ఇస్ లైక్ ఫాలెన్ ఆర్గన్జా మెటీరియల్. సో ఇది వచ్చేటప్పటికి ఫుల్ ఫాలెన్ ఆర్గన్జా, ప్లీట్స్ చక్కగా వస్తాయి, బట్ లిటిల్ ట్రాన్స్పరెంట్ అండి. సారీ అయితే లిటిల్ ట్రాన్స్పరెంట్ సారీ అయితే. ఓకేనా. సో సారీ మీదంతా ఇలా వస్తుంది. అండ్ మీరు గమనిస్తే బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్లో కూడా మనకి బ్లౌజ్ కలర్తో నైస్ కట్ వర్క్ ఇచ్చారు, మొత్తం చీర మొత్తం. సో చీర మొత్తం కట్ వర్క్ ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు దీని బ్లౌజ్ చూద్దాం. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ముంగా, సో ముంగా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది హ్యాండ్స్ అండి, ఇది ఒకటి హ్యాండ్కి, ఇది ఒక హ్యాండ్కి. అండ్ దిస్ ఇస్ బ్యాక్ సైడ్ ఆర్ ఫ్రంట్, మీ ఇష్టం, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. సో ప్రైస్ చెప్పలేదు కదా. సో ఫస్ట్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి సో 3950 అండి. సో 3950. అండ్ ఇది వచ్చేటప్పటికి 4250. ఓకేనా. 4250. ఓకేనా. సో నెక్స్ట్ అండి, సో నెక్స్ట్ ప్యాటర్న్ వెళ్దాం. సో నెక్స్ట్ సారీ. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ ముంగా సిల్క్ సారీ. సో ముంగా మొత్తం ఇట్లా టై అండ్ డై ప్యాటర్న్ వస్తుంది సారీ అంతా కూడా, చాలా బాగుంది. అండ్ దిస్ కలర్ అనేది చాలా రేర్గా వస్తుంటుంది మనకి, చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఓకేనా. సో మీ బ్లౌజ్ దగ్గరికి చూస్తే దిస్ ఇస్ స్ప్రింగ్ కాంబినేషన్ గోటాపతి సిల్వర్ అండి. సో సిల్వర్తో మొత్తం కూడా చేసి, అండ్ లోపలంతా గోటాపతి అండ్ ఆల్సో మిర్రర్స్. అండ్ ఈ మిర్రర్స్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ నాట్ రేకు మిర్రర్స్ అండి, రియల్ మిర్రర్స్. అయినా కూడా వెయిట్ లేదు, బ్లౌజ్ వెయిట్ లేదు, మీరు కంగారు పడద్దు. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకేనా. సో ఇలా వస్తుంది. అండ్ యూ హ్యావ్ ఎ వెరీ నైస్ బెల్ట్.
ఓకే, ఇలా వస్తుంది. ఇది బెల్ట్. ఓకేనా? సో మీకు బెల్ట్ ఇలా వస్తుంది. ఓకే, సో ఈ సారీ ప్రైస్ అండి. సో ఈ సారీ ప్రైస్ వచ్చి 4250. ఓకేనా? సో 4250 ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో నెక్స్ట్ సారీ అండి. సో నెక్స్ట్ సారీ అండి, దిస్ ఇస్ జార్జెట్ ఆర్గన్జా. చాలా బాగుంటుంది, లైక్ జార్జెట్ లాగే ఉంటుంది. ఇట్స్ లైక్ వెరీ వెయిట్లెస్, చాలా బాగుంది. అండ్ సారీలో మనకి సెల్ఫ్ కలర్తో నైస్ ఒక వీవింగ్ లాగా ఇచ్చారు. అండ్ అగైన్ వీ హ్యావ్ ఎ వెరీ నైస్ గోల్డ్ కలర్ అనమాట. చాలా బాగుంది, చాలా సింపుల్గా ఉంది. అండ్ వీ హ్యావ్ వెరీ నైస్ స్కాలప్ స్టైల్ బార్డర్ అనమాట, కట్ వర్క్ స్టైల్ బార్డర్. అండ్ సారీ సీమ్స్ టు బి వెరీ ప్లెయిన్ సటల్డ్ సారీ. అండ్ దీనికి ఇలా మంచి చక్కగా డాజిల్స్ వస్తాయి. ఈ సారీ ప్రైస్ వచ్చి 4250. అండ్ దీంట్లో యా స్పెషల్ ఏంటి అంటే దిస్ బ్లౌజ్. సో చాలా చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. ఈ వర్క్ కూడా ఇప్పుడు చాలా హల్చల్, సూపర్ వర్క్. ఇది చాలా బాగుంటుంది, ఈ వర్క్ కూడా ఎంత బాగుందో. అండ్ ఇదేంటంటే ఫ్రంట్ ఓపెన్ అండి. సో జిప్ ఉంది. సో మీకు కావాలి అంటే ఈ జిప్ని తీసేసి మీరు నార్మల్ ఏమంటారు ఉక్సులు పెట్టేసుకోవచ్చు. ఓకేనా? అదర్వైజ్ దీన్ని మీరు క్లోజ్ చేసేసుకొని సైడ్ జిప్ కావాలన్నా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో వీ హ్యావ్ ఎనీ అరేంజ్మెంట్ అనమాట, ఇలాగే వేసుకోవాలని లేదు, మీ ఇష్టం. సో ఇవన్నీ కూడా ఇంచుమించు 42-44 లెంత్ బ్లౌజ్ కావాలి అన్న వాళ్ళందరికీ సరిపోతుంది. సో ఓకేనా? సో ఇది వచ్చేటప్పటికి కట్ వర్క్ స్టైల్ హ్యాండ్ అనమాట. సో ఇలా వస్తుంది, చూసారు, చాలా క్యూట్ ఉంది. అండ్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ అండి. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి. దిస్ అంతా కూడా సీక్వెన్స్ హ్యాండ్ వర్క్. ఇది చాలా కష్టం, ఎందుకంటే ఇది ఎలా అంటే అలా చేస్తే కూడా ఒక షేప్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఈ సారీ ప్రైస్ వచ్చి 4250 ఫ్రీ షిప్పింగ్, 4250 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా? సో మనం నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ సారీ వెళ్ళిపోదాం. సో దిస్ ఇస్ ద సాటిన్ ఆర్గన్జా. సో పోయిన సారీ వీడియోలో కూడా వీ హ్యావ్ డన్ టమాటా పింక్ కలర్ సారీ అండి, మీకు గుర్తు ఉందో లేదో. సో ఒక టమాటా పింక్ కలర్ సారీని చేసాం మనం. సో ఈ సారీ ఫోల్డింగ్ యా. సో సింగిల్లో అయితే లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో ప్లీట్స్ పెట్టేసుకుంటే ఏముండదు ఇలా. సో ప్లీట్స్ పెట్టుకుంటే ఏముండదు. సో సారీ మీద అంతా కూడా వీ హ్యావ్ ఎ సెల్ఫ్ వీవింగ్ అండి. మీకు అది చాలా డీటెయిల్గా చూపిస్తే కనిపిస్తుంది అనుకుంటా, ఐ థింక్ సో. యా, సిల్వర్ వీవింగ్ ఉంటుంది, ఇలా ఉంటుంది సారీ. ఓకేనా? దీని బ్లౌజ్ చూద్దాం. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి, చాలా బాగుంది బ్లౌజ్ కూడా. సో ఇది రెండు సైడ్లు నెక్ హెవీగా ఇచ్చే లోపల ఎటు సైడ్ అర్థం అవ్వలేదు. సో బోత్ సైడ్స్ హ్యాడ్ గివెన్ గివి. యా, ఇది రైట్ సైడ్. చాలా బాగుంది కట్ వర్క్. సో మన యొక్క నెక్ కూడా కట్ వర్క్ ఇచ్చేసారు. అండ్ అగైన్ అండి, సో వీ హ్యావ్ దిస్ బెల్ స్లీవ్స్. సో మీకు ఇది వద్దు అనుకుంటే యూ కెన్ మేక్ దిస్ లైక్ ఏ నార్మల్ స్లీవ్. మీరు అదేం టెన్షన్ పడవద్దు, ఇది నార్మల్ స్లీవ్ చేసేసుకోవచ్చు. కానీ బెల్ స్లీవ్స్ కూడా ఇప్పుడు చాలా లేటెస్ట్ ఫ్యాషన్స్. ఇవి ఇట్లా ఎత్తుకొని ఉండవండి, అవి వేరు. ఇలా ఇట్లా వచ్చేసి ఇవేంటంటే దట్స్ లైక్ ఫాలన్గా ఉంటుంది, చాలా క్యూట్ ఉంటుంది. మీరు వేసి చూడండి. ఓకేనా? ఇలా వస్తుంది. ఓకే, సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి, సో సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 4450 అండి. సో 4450, 4450. అండ్ ఒక్కసారి ప్లీట్స్ పెట్టి చూపిస్తాను. మొత్తం కూడా మనకి కట్ వర్క్. ఇప్పుడు ఈ స్కాలప్ స్టైల్ బార్డర్ చాలా లేటెస్ట్ అండి. సో స్కాలప్ స్టైల్ బార్డర్ చాలా లేటెస్ట్. ఆ సారీ కట్టుకొని ఆ బ్లౌజ్ వేసుకుంటే చాలా, అంటే నేను మీకు చెప్పబోయేది ఏంటంటే చీర ఇలా కట్టుకుంటే మీకు ట్రాన్స్పరెంట్ ఉండదు, సింగిల్ వేసుకుంటే మాత్రం స్లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఓకేనా? సో 4450. అండ్ నెక్స్ట్ నా సారీ. ఓకేనా? సో మై సారీ అండి, చాలా బాగుంది అసలు, చాలా అంటే చాలా బాగుంది.
ఇందాక ఏదైతే మనం బ్లౌజ్కి సీక్వెన్స్ వర్క్ చూసాం కదా, సో అదే సీక్వెన్స్ వర్క్ సారీకి అనమాట. చాలా నచ్చింది ఈ సారీ, చూసేదానికన్నా ఇంకా కడితే ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంది నిజంగా. ఎందుకు అంటే ద స్పెషాలిటీ ఈజ్ బికాస్ ఆఫ్ ద బ్లౌజ్. సో బికాస్ ఆఫ్ ద బ్లౌజ్ అండి. ఈ ఫ్రంట్ వర్క్ కానీ ఈ వర్క్ కూడా ఇది చాలా లేటెస్ట్గా అనిపించింది. ఆ షిబోరి స్టైల్ ఇచ్చి, సో దానికి మీరు దగ్గరకు ఒకసారి వర్క్ చూస్తే ఎంత బాగుందో. సో ఈ సింపుల్ వర్క్ కూడా దే ఛార్జ్ అట్లీస్ట్ 15 to 2000 అండి ఫర్ షూర్ కదా. చాలా బాగుంది ఈ వర్క్. అండ్ దిస్ మెటీరియల్ ఈజ్ ద ముంగా సిల్క్ మెటీరియల్. అండ్ సారీ అంతా కూడా మనకి హ్యాండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సో మీకు ఒకటి చూపిస్తాం ఇలా. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 4950. ఓకేనా, 4950 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. సో నెక్స్ట్ అండి దీంట్లోనే కలర్. సో దీంట్లోనే కలర్ చూద్దాం. సో ఇవన్నీ కూడా సింగిల్స్, ఇవన్నీ కూడా వెయిట్లెస్ అండి. ఏది కూడా మీకు వెయిటే ఉండదు చీర. ఆల్ ఆర్ వెయిట్లెస్ సారీస్. సో ఇది అయితే అండ్ ఆల్సో సమ్ ఆర్ ట్రాన్స్పరెంట్, సమ్ ఆర్ నాన్ ట్రాన్స్పరెంట్. సింగిల్ ఆల్సో మూవ్ ఆన్ అయిపోతాయి. కొన్ని మాత్రం ప్లీట్స్ పెట్టుకుంటే చక్కగా సెటిల్డ్గా బాగుంటాయి. సో చూసారు కదా. సో పళ్ళు అంతా కూడా ఇంత హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఇట్లా 1 2 3 4 స్ట్రైప్స్ వస్తాయి. అండ్ ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదండి, బాటమ్ ఫ్రిల్స్, అక్కడేమో కేవలం 2 వస్తాయి అన్నమాట, 2 లైన్స్. ఓకేనా. సో మొత్తం పళ్ళు ఇలాగే సీక్వెన్స్ వర్క్. ఇవన్నీ కూడా మీరు పార్టీస్కి వెళ్ళినప్పుడు ఆ లైటింగ్కి, ఆ బ్రైట్నెస్కి చాలా క్యూట్ ఉంటుంది. సో ఇలా సింపుల్ కాంట్రాస్ట్ డాసల్స్ అనమాట. సో దీని బ్లౌజ్ సేమ్ నా బ్లౌజ్ లాగానే ఉంటుంది ఇలా. సో ఇలా బ్యూటిఫుల్గా నెక్కి వర్క్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ హ్యాండ్స్. ఈ వర్క్ ఎంత బాగుందో. సో సేమ్ వర్క్ అండి, సేమ్ వర్క్ అండ్ వెరీ బ్యూటిఫుల్. చాలా చక్కగా ఉంది, ఎంత చక్కగా ఉందో వర్క్ కూడా. మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదంతా కూడా మగ్గం వర్క్. 4950 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ అండి, సో నెక్స్ట్ నేను కొన్ని సారీస్, సో చాలామంది అడుగుతున్నారు. సో సేమ్ కలర్ అడిగారు పోయినసారి, చాలామంది అడిగారు. సో మాకు సేమ్ కలర్ కావాలి అని. ఎందుకు అంటే ఇప్పుడు సేమ్ కలరు సూపర్ ఫ్యాషన్, అలాగే మనకి కాంట్రాస్ట్ సూపర్ ఫ్యాషన్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి సాటిన్ ఆర్గన్జా చాలా బాగుంటుంది. సో దీంట్లో మనము నార్మల్ సారీస్ కూడా చేసామండి. సో నార్మల్ సారీస్ కూడా చేసాం, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇదేంటంటే వీవింగ్ ప్యాటర్న్. సో సారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది. అండ్ దీని ఒక బార్డర్స్ మాత్రం నైస్ గుట్ట పూసలతోటి మనకు ఒక స్టైల్ లేస్ వర్క్ లాగా ఇచ్చారు మీరు గమనిస్తే. అండ్ దీనికి బ్లౌజ్ సూపర్గా వస్తుందండి. అండ్ ఆ బ్లౌజ్ అయితే 44 ఇంచ్ కన్నా ఇంకా పైన ఉంటుంది, చాలా పెద్ద బ్లౌజ్. సో సారీ ఇలా వస్తుంది. అండ్ ఈ కలర్ అయితే ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ కలర్ ఇలా వస్తుంది. చీర మొత్తం ఇలా వస్తుంది. ఓకేనా. సో దీని బ్లౌజ్ అండి. సో ఇదంతా కూడా హ్యాండ్ మగ్గం వర్క్, చాలా డిఫరెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా. సో ఇలా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఎంత డీసెంట్గా ఉంటుందంటే చక్కగా ఈ బ్లౌజ్ వేసుకున్నామంటే మీరు కావాలంటే కప్స్ తీసేసుకోవచ్చు, మీ సైజ్కి ఆల్టర్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలి అంటే యూ కెన్ హ్యాపీలీ. చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ మీరు చాలా చిన్న చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. సో మన చేతుల్లో ఉంది. సో ఇది అయితే చాలా పెద్ద, లైక్ 44 పైన వాళ్ళకి 46 కూడా సరిపోతుంది, పెద్ద బ్లౌజ్ ఇలా వస్తుంది అన్నమాట. వెరీ క్యూట్ సారీ. సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 4950 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఈ సారీనే మీకు గుర్తుందో లేదో, మనము జార్జెట్ సాటిన్ ఆర్గన్జాస్ మనం 3335కి సేల్ చేస్తున్నాం. మీకు సేమ్ ప్యాటర్న్లో మీకు గుర్తు ఉందో లేదో, పేస్టల్ కలర్స్ లైక్ బ్లూ అండ్ లైట్ గ్రీన్ ఆ స్టైల్లో అనమాట. సో దాంట్లోనే ఇది నెక్స్ట్ ఇదా కలర్. ఈ కలర్స్ అయితే అమేజింగ్ అండి, పార్టీ లుక్. ఇవన్నీ కూడా మీకు సూపర్ పార్టీ లుక్, చాలా బాగుంటాయి.
చాలా బాగుంది కదా, వెరీ బ్యూటిఫుల్ ఎల్లో. అండ్ ఇది చాలామంది భయపడే ఎల్లో కాదు, చాలా సెటిల్డ్గా చాలా క్యూట్గా ఉంది. అండ్ సారీ అస్సలు వెయిట్లెస్ అండి, సూపర్ వెయిట్లెస్ సారీ, అమేజింగ్గా ఉంది. ఇది అటు ఎలా చెప్పాలి అంటే అది మామూలుగా మనకు కనిపించే ఆ కలర్ కూడా కాదు, డిఫరెంట్ కలర్, చాలా బాగుంది. అండ్ ఇది సిల్వరా గోల్డ్ అని చాలామంది అడుగుతారు. దిస్ ఇస్ సిల్వర్ అండి, ఇది మీద వచ్చినదంతా కూడా సిల్వర్. సో అందువల్ల ఏంటంటే మన బ్లౌజ్ అంతా కూడా ఆ స్టైల్ ఆఫ్ బ్లౌజ్లోనే ఇచ్చారు. సో అందువల్ల ఏంటంటే చాలా బాగుంటుంది. సో ఇది వేసుకొని ఈ సారీ కట్టుకొని దీనికి కాంట్రాస్ట్ జ్యువెలరీ వేసుకోండి, లైక్ డార్క్ మ్యాచింగ్ రెడ్ కానీ రూబీస్ కానీ బ్లాక్ కానీ గ్రీన్ కానీ అలాంటి మ్యాచింగ్ ఏదైనా నైస్ లాకెట్, దానికి సంబంధించిన స్టడ్స్, ఇంకా సూపర్, అంతే అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా. సో ఇలాగా ఫ్రంట్ అండ్ దిస్ ఇస్ బ్యాక్, కంప్లీట్ వర్క్. ఈ ఫ్యాబ్రిక్, దిస్ ఇస్ ఫ్యాబ్రిక్ చెప్పాలి కదా. సో ఇది వచ్చేటప్పటికి ఈ ఫ్యాబ్రిక్ కాదండి, దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. నాకైతే ఇది చందేరి ప్యూర్ నైస్ చందేరి స్టైల్లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అది ముంగానా అర్థం అవట్లేదు, చేతికి తగలట్లేదు ఫ్యాబ్రిక్, నాకు అది ముంగాలాగే అనిపిస్తుంది. దాని మీద ఇంత వర్క్ అంటే సూపర్, అసలు సూపర్గా ఉంది చీర. సో 4950 ఫ్రీ షిప్పింగ్ అండి. సో నెక్స్ట్ కలర్ అండి, దట్స్ అ టెంప్టింగ్ కలర్ చెప్పొచ్చు, ఎంత బాగుందో ఈ కలర్. సో మీకు గుర్తుందో లేదో 3500కి మనం ఈ ప్యాటర్న్ శారీస్ చేసాం. సో మనకి విత్ బ్లౌజ్ అలాంగ్గా మనకి 4950 అంటే సూపర్, అంతే. సో చాలా బాగుంది. 3335 మనం చేసిన శారీస్ గుర్తుందో లేదో మీకు, నేను కూర్చొని చూపిస్తూ ఉండేదాన్ని. సో ఇట్లా ప్రతి సారీకి ఇట్లా గుట్ట పూసలు వస్తుంది. అండ్ ఇంకొకటి అండి, ఇది గుచ్చుకుంటుందని చాలామంది అనుకుంటారు, అస్సలు గుచ్చుకోవట్లేదు, సింపుల్గా ఉంది, అస్సలు గుచ్చుకోవట్లేదు. అంటే ఇక్కడ వచ్చినప్పుడు అస్సలు మనకి స్కిన్కి తగలట్లేదు, అది అట్లా లేసి ఉంది, అసలు స్కిన్కి కూడా తగలట్లేదు, మీరు గుచ్చుకోవట్లేదు, ఓకేనా. సో కలర్ అయితే అద్దరిపోయింది కదా. అండ్ ఇంకొకటి అండి, ఇది ఇప్పుడు చూడ్డానికి ఇదేమో గోల్డ్ లాగా ఉంది, అంటే కలర్ మీద మనకి ఆ వీవింగ్ చేసేటప్పుడు, ఆ డై చేసేటప్పుడు కొంచెం సిల్వర్ ఎక్కువ కనిపిస్తుంది కొన్నిసార్లు. ఇదైతే ఇప్పుడు చెప్పాలి అంటే గోల్డ్, దిస్ ఇస్ గోల్డ్ అనమాట. సో దీని బ్లౌజ్ చాలా బాగుంది, దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్, ప్రెటీ బ్లౌజ్ అండి. ఇలా వస్తుంది బ్లౌజ్, ఓకేనా. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. సో ఇది బ్యాక్ అండ్ హ్యాండ్స్. కప్స్ వద్దు అంటే వాళ్ళు వినరు, మనం తీసేసుకోవచ్చు. టైలర్స్ చెప్పేస్తే కప్స్ తీసేసి మీ సైజ్ బ్లౌజ్ ఇచ్చేసారంటే వాళ్ళు చక్కగా ఆల్టర్ చేసి ఇచ్చేస్తారు, ఓకేనా. సో నెక్స్ట్ సారీ, సో ఈ కలర్ అయితే ఫుల్ బొటిక్ స్టైల్ సారీ. ఈ కలర్ అయితే చాలా అమేజింగ్గా క్యూట్గా భలే బాగుంది, వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఇది అయితే కాంబినేషన్ కాదు, సో సింగిల్ కలర్ కదా, కానీ ఈ కలర్ అది ఒక గ్లాస్ గ్రీన్ స్టైల్లో ఉందండి, చాలా బాగుంది. సో దీని మీద కూడా మొత్తం మనకి గోల్డ్, సో గోల్డ్ బుటీస్. సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది. మరి దీని బ్లౌజ్ చూడాలి. సో ఫ్రంట్ సైడ్, సో ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్. ఈ బ్లౌజెస్ చాలామంది ఈ సారీస్ నండి నాకు తెలిసిన వాళ్ళే చాలామంది పర్చేస్ చేసి దే విల్ మేకింగ్ దీస్ యాజ్ ఎ లెహెంగాస్ ఆర్ లైక్ ఏ క్రాప్ టాప్స్ అనమాట. ఇది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ చాలా అద్దరిపోతాయి అసలు. సో ఇది వచ్చేటప్పటికి హ్యాండ్. ఇప్పుడు అందుకే అండి వాళ్ళు బ్లౌజ్ లెంత్ కూడా పెద్దగా ఇస్తారు. సో బ్లౌజ్ లెంత్ కూడా గమనిస్తే ఈజీగా ఇక్కడి నుంచి చూస్తే 17 దాకా ఉంటుంది. సో మీరు దీన్ని ఒక నైస్గా చేసేసుకొని క్రాప్ టాప్ చేసుకోవచ్చు, అదర్వైజ్ లెహెంగా. దీని కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఏదైనా దుప్పటా తీసుకొని మీరు కానీ లెహెంగా ముందు పైటో వెనక పైటో డిఫరెంట్గా డ్రేప్ చేయొచ్చు కదండి. ఇప్పుడు పైటని ఎంత బాగుంటుందంటే మీకు జస్ట్ అరౌండ్ 665లోనే మీకు 20,000 చేంజ్ లెహెంగాకుండే రిచ్నెస్ వచ్చేస్తుంది. అలా కూడా చాలామంది తీసుకుంటున్నారు, ఎందుకంటే మొన్న రీసెంట్గా తీసుకున్నారు కదా, చాలామంది అలా చేసుకుంటున్నామని చెప్పారనమాట. సో అందువల్ల చెప్తున్నాను ఈ సారీ. సో నెక్స్ట్ సారీ, సో ఇది పోయినసారి వీడియోలో మనం చేసామండి. సో పోయినసారి వేరే కలర్లో చేసాం. సో ఈ కలర్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది.
వెరీ బ్యూటిఫుల్ కలర్, ఎక్సలెంట్గా ఉంది. మొత్తం కూడా మనకి హ్యాండ్ వర్క్, మొత్తం ఇక్కడ చూస్తే మీరు మొత్తం గుట్ట పూసలు అండ్ పర్ల్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్ వర్క్. సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది. దిస్ ఇస్ అ సారీ, చాలా బాగుందండి, చక్కగా ఉంది చీర. అండ్ అవన్నీ 4950 అండి. ఇప్పుడు సారీ వచ్చేటప్పుడు పోయినసారి చూసారు కదా 5350. సో ఇలాగ డాజల్స్ వస్తాయి. అండ్ దీని బ్లౌజే సూపర్ స్పెషల్, ఇది అండి బ్లౌజ్. సో ఈ సారీ ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ అండి. సో చాలా అంటే చాలా రీజనబుల్. సో ఇంకా అంతకన్నా నేనేం చెప్పలేను. సో 5350 ఇంక్లూడింగ్ దిస్ బ్యూటిఫుల్ కట్ వర్క్ నెక్ బ్లౌజ్ కాంబినేషన్, వెరీ బ్యూటిఫుల్ స్టైల్ ఆఫ్ ఇలా అనమాట. సో ఇవి కూడా ఏంటంటే హ్యాండ్స్ కూడా వెరీ డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇప్పుడు ఇలా చాలామంది ఇష్టపడుతున్నారు. సో ఇలా మీకు అది వద్దంటే మీరు తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది ఫ్రంట్, దిస్ ఇస్ బ్యాక్. ఈ నెక్ పార్ట్ని ఏమీ తగ్గించడం పెంచడం చేయబడలేదండి. మీరు సైజ్ జస్ట్ హ్యాండ్ సైజ్ చేసుకుంటే చాలు. సమ్ టైమ్స్ ఇది లూజ్ అవుతుంది, షోల్డర్ లూజ్ అవుతుంది. దెన్ ఏం చేస్తారంటే ఈ షోల్డర్ పడతారు, అంతే. అంతకన్నా ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. సారీస్ చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఓకే, సో 5350 అండి. సో నెక్స్ట్ అండి, సో ఇందాక మనం చూసింది అడ్డగీతలు. సో ఈ సారీ చూడండి, అదిరిపోయింది, నిలువు గీతలు, చాలా బాగుంది. సో ఇందాక చూసింది ఇట్స్ జార్జెట్ ఆర్గన్జా. సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ సాటిన్ జార్జెట్ అండి ఇది. సో దిస్ ఇస్ సాటిన్ జార్జెట్. ప్రతిదీ ఇప్పుడు కట్ వర్క్ చాలా ఫ్యాషన్ అండి, చాలా అంటే చాలా ఫ్యాషన్. ఇప్పుడు స్కాలప్ బార్డర్ ఈజ్ ఎ టూ ఫ్యాషన్, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. సో మొత్తం మీరు ఇదంతా కూడా హ్యాండ్ వర్కే అండి, ఇదంతా కూడా హ్యాండ్ వర్కే. సో ఇట్లా మనకి సారీ అంతా కూడా ఇట్లా వస్తుంది. ఓకే, ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఇట్స్ అ 5950 అండి ఇది. సో ఇది 5950. సో ఇది 5950 ఇలా వస్తుంది చీర. సో ఈ ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్లీ అండి కంపేర్ టు విత్ దిస్ జార్జెట్ ఆర్గన్జా. దిస్ ఇస్ సాటిన్ జార్జెట్ ఇస్ టూ కాస్ట్లీ అండ్ వెరీ స్మూత్ ఫాలన్, చాలా బాగుంటుంది, కన్వీనియంట్ ఫ్యాబ్రిక్. ఓకే, సారీ, బ్లౌజ్ అసలు స్పెషల్ అంతా దీంట్లోనే కదా, వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్. సో ఫ్రంట్ అండి, సో కాంట్రాస్ట్. ఇదైతే ముంగా సిల్క్ మీద చక్కగా ఫ్రంట్, ఇది వచ్చేటప్పటికి బ్యాక్. ఓకేనా, అండ్ దిస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, చాలా పెద్ద మెగా బెల్ స్లీవ్స్ అండి ఇవి. సో చాలా పెద్దవి, ఇట్స్ అ వెరీ బిగ్ మెగా స్లీవ్స్. సో మీరు ఎలా కావాలి అంటే అలా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా, బుట్ట హ్యాండ్స్ లాగా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా ఎక్కువ గేర్ ఉంది కాబట్టి యూ కెన్ యూస్ ఫర్ ఎనీథింగ్. ఇలా చాలా చాలా బాగుంది. సో ఇది వచ్చేటప్పటికి 5950 ఫ్రెష్ పిక్. సో ఏది కూడా అంటే అన్నీ కలిపి ఒకే రేట్ వేసేది ఉంటుంది. అది ఎంత, దాని వర్త్ ఎంత, దానికి ఎంత వేయాలి, ఎంత మనం వేస్తే అది రీజనబుల్ అవుతుందో అట్లానే ఉంటుంది ప్రైజింగ్ అంతా కూడా. ఎప్పుడు కూడా కాస్ట్లీ ప్రైజింగ్ ఉండదు మన దగ్గర. సో చాలా రీజనబుల్ ప్రైజింగే మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మస్లిన్ క్రేప్. సో దిస్ ఇస్ మస్లిన్ క్రేప్ అండి. సో ఇది ఏంటంటే సింగిల్స్ వేసినా కూడా అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదు, చాలా బాగుంటుంది. సో మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వచ్చి ఇట్స్ డిజిటల్ ప్రింట్ స్టైల్ అనమాట. సో ఇట్లా డిజిటల్ ప్రింట్ అండ్ బార్డర్ చూస్తే నైస్ చిన్న కట్ వర్క్ ఇచ్చి చిన్న లేస్ లాగా ఇచ్చారు, ఎంత క్యూట్ ఉందో, చాలా బాగుంది కదండి, వెరీ బ్యూటిఫుల్. సో మనకి ఇలా సూపర్గా సారీ అంతా కూడా ఇలా వస్తుంది. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చి 5450 అండి. సో దీని బ్లౌజ్ చాలా 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 బాగుంటుంది. సో ఈ సారీస్తో పాటు ఈ బ్లౌజెస్ ఇంకా సూపర్. సో దిస్ ఇస్ ద మంచి ముంగా సిల్క్ మీద బ్లౌజ్ అండి ఇది.
ముంగా సిల్క్ మీద చేసిన వర్క్ బ్లౌజ్. సో ఇది ఫ్రంట్, చూసారా ఎంత కంప్లీట్ వర్క్ ఇచ్చారు. సో అందుకే అండి ఇప్పుడు వర్క్ ఏంటంటే ఫ్రంట్ టు బ్యాక్ ఈక్వల్గా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది వీటిని లెహెంగాస్కి, క్రాప్ టాప్స్కి యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి, సో వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మోస్ట్ ఆఫ్ ద సారీస్కి అన్నీ కూడా మీకు ఫ్రంట్ టు బ్యాక్ వర్క్ ఈక్వల్గా వస్తుంది. మనకు ఫ్రంట్ కవర్ అయిపోతుందని ఫ్రంట్ వర్క్ ఎక్కువగా అట్లా చేయట్లేదు అనమాట. సో హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్ కట్ వర్క్ ఏదైతే శారీలో వచ్చిందో అదే సింపుల్ కట్ వర్క్ వచ్చేసి శారీ అంతా కూడా ఇలా వస్తుంది. బ్లౌజ్ హ్యాండ్స్ ఇలా వస్తుంది. ఓకేనా? సో దిస్ ఇస్ 5450 ఫ్రీ షిప్పింగ్ అండి. అండ్ దిస్ ఇస్ నెక్స్ట్ సారీ. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది నిలువు స్ట్రైప్స్, కానీ ఈ సారీలో స్పెషాలిటీ ఏంటంటే ఈ సారీలో మనకి దర్ ఇస్ అ నైస్ డబుల్ షేడ్లో ఉంటుంది. సో డబుల్ షేడ్ ఇన్ ద సెన్స్ ఇట్లా సారీ జంపింగ్లో ఉంటుంది అనమాట. కొంచెం వరకు ఏంటంటే ఇట్స్ అ గోల్డెన్ యాష్ అండ్ కొంచెం సేపు పర్పుల్ అండ్ ఇలా గోల్డెన్ యాష్ ఇలా. అండ్ ఈ బార్డర్ అంతా కూడా మళ్ళీ మీకు మొత్తం హ్యాండ్మేడ్. సో మొత్తం కూడా హ్యాండ్మేడ్. సో ఇలా వస్తుందండి, జంపింగ్ స్టైల్ అనమాట. సో ఇట్లా ఫ్రిల్స్ పార్ట్లో ఇట్లా చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా ఇందాక వెరీ నైస్. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసారా గుట్ట పూసలు కూడా వేరే కలర్లో ఉన్నాయి, చాలా క్యూట్గా ఉంది. నార్మల్గా ఇన్ జనరల్ మనం వైట్ కలర్లోనే చూస్తుంటాం, చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ దీని యొక్క బ్లౌజ్ అండి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ అయితే అద్దరిపోయింది బ్లౌజ్. దిస్ ఇస్ ద ఫ్రంట్ సైడ్ అన్నమాట. చాలా హెవీ బ్లౌజ్, వెయిట్లెస్. అండ్ ఇప్పుడు చూపించిన ఏ సారీ వెయిట్ లేదండి, బ్లౌజు వెయిట్ లేదు, చాలా వెయిట్లెస్గా హ్యాపీగా కట్టేసుకునేటట్టు ఉన్నాయి. ఇది ఫ్రంట్, ఇది వచ్చేటప్పటికి బ్యాక్. ఇది బ్యాక్. అండ్ దిస్ ఆర్ ఆల్ బెల్ స్లీవ్స్, పెద్దవే. సో మీకు ఇలా కావాలంటే ఉంచుకోవచ్చు, లేదు మీరు కావాలంటే దీన్ని బుట్ట హ్యాండ్స్ చేసుకోవచ్చు. నార్మల్ స్లీవ్స్ ఆఫ్ 5 ఇంచెస్ చేసుకోవచ్చు. ఎల్బో అయితే రాకపోవచ్చేమో నాకు తెలీదు, టైలర్స్ని అడిగితే చెప్తారు. ఓకేనా? సో ఇలా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఈ వర్క్ అయితే ఎంత క్యూట్ ఉందండి, చాలా బాగుంది. ఈ స్వరోస్కి స్టోన్స్ అంటారు కదా, నాట్ ప్యూర్ స్వరోస్కి అండి. స్వరోస్కిలోనే చాలా లెవెల్స్ ఆఫ్ ఉంటాయి కదా, దాంట్లో ఒక సర్టైన్ లెవెల్ అనమాట ఇట్లా స్వరోస్కి స్టోన్స్. సారీ ఇలా వస్తుంది, చాలా బాగుంది కదా. సో ఈ సారీ ప్రైస్కి వచ్చేద్దాం. ఈ సారీ ప్రైస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 5950 అండి. ఇది కూడా సాటిన్ జార్జెట్. ఓకేనా? సో నెక్స్ట్ సారీలోకి వెళ్ళిపోదాం. సో ఇది చాలా బ్యూటిఫుల్ సారీ, కానీ దీంట్లో కొన్ని చెప్పాలి నేను మీకు. అండ్ దిస్ ఇస్ వండర్ఫుల్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అయితే వండర్ఫుల్, అంతే. సింగిల్ వేసుకున్నా కూడా సూపర్ అద్దరిపోతుంది. చీర కూడా అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ దీని బార్డర్లో వర్క్ చూడండి ఎంత చక్కగా ఉంటుందో. పర్ల్స్ తోటి, హ్యాండ్ తోటి ఎంత చక్కగా ఒక లేస్ వర్క్ స్టైల్ చేశారో, సూపర్ ఉంది కదా. అండ్ సారీ మీద అడిషనల్గా వీ హ్యావ్ వెరీ నైస్ సెల్ఫ్ స్ట్రైప్స్ ఉన్నాయి. ఇలా సారీ అంతా కూడా ఇలా వస్తుంది. అండ్ ఈ కలర్ అయితే ఎక్సలెంట్ కలర్. దీనికి కాంబినేషన్ ఇచ్చిన కలర్ కూడా అద్దరిపోయిందండి ఇది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్, ఇలా వస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ అండ్ దిస్ ఇస్ ద బ్యాక్. ఓకేనా? ఇది వచ్చేటప్పటికి ఫర్ హ్యాండ్స్. ఇది మొత్తం మనకి పూసలు అంటాయి కదా, ఆ కాంబినేషన్తో చేసిన వర్క్ కంప్లీట్. అదొక స్టైల్ ఆఫ్ వర్క్ అనమాట. ఈ యొక్క బ్లౌజ్ లిటిల్ బిట్ వెయిట్ ఉంటుందండి, వేసుకుంటే ఏముండదు. సో లిటిల్ బిట్, మామూలుగా మనం మగ్గం బ్లౌజెస్ కొన్ని చాలా వెయిట్ వస్తాయి కదా, అంత రాదు, కొంచెం వెయిట్ వస్తుంది. మీ వాటితో అంతా పోలిస్తే ఇది కొంచెం హెవీ వర్క్ ఉన్నందువల్ల. సో ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ జస్ట్ నెక్ పార్ట్ ఇచ్చాడు. సో బ్యాక్ చూసారు ఎంత హెవీగా ఇచ్చేసాడో, అందుకని కొంచెం వెయిట్ వస్తుంది. ఓకేనా? అండ్ దీని యొక్క ఇది చాలా క్యూట్గా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్మేడ్.
కనిపిస్తుందా ఇలా. అయితే ఈ కాంబినేషన్ అయితే వండర్ఫుల్ కాంబినేషన్ కనిపిస్తుంది కదండి, వండర్ఫుల్ కాంబినేషన్. సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 5950 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకేనా. బ్లౌజ్ కొంచెం వెయిట్ వస్తుంది, కానీ వేసుకుంటే మీరు మోయలేని అంత వెయిట్ కాదు. బ్లౌజ్ వెయిట్ ఉన్నా వేసుకోవచ్చు అండి, సారీ వెయిట్ ఉంటే కట్టలేము. సో నో నీడ్ టు వరీ. సో మీకు నచ్చినట్లయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. సూపర్గా ఉంది చీర, ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా. సో అది అండి ఈరోజు మన చీరలు. చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ నాకు చూపించడం అయితే డిజైనర్ బ్లౌజెస్ని చూపించడం పెద్దగా రాదు. నేను సరిగ్గా చూపించానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. సో డిస్క్రిప్షన్ లింక్లో ప్లీజ్ ఫాలో ఆర్ పేజ్. ఎవ్రీడే ఇన్స్టాలో కూడా న్యూ అప్డేట్స్ పెడుతుంటాం. సో మనం సిల్వర్ కంటెస్ట్ అండ్ ఆల్సో గివ్ అవే క్లిప్పింగ్స్ యాడ్ చేసిస్తాను మీకు. ఇన్ ద మీన్ వైల్ ఎస్టర్డే గివ్ అవే ఆన్ పిచ్వాయ్ ప్రింట్స్ అండి. ఓకే, యూఆర్ఎల్ కాపీ చేసి యాప్ అప్డేట్ అయినట్టుంది. చందన లోకి గారు, కంగ్రాట్స్ అండి, ఫర్ ద ఎస్టర్డే గివ్ అవే విన్నర్. సో నిన్న పర్చేస్ చేసుకున్న వాళ్ళందరి నేమ్స్ అండి, మహేశ్వరి అండ్ డోలాసల్. సో ఆన్లైన్ ఆఫరింగ్ అండ్ దీస్ ఆర్ ఆల్ చిప్స్. శ్రీవాణి గారు, కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. స్టే ట్యూన్ టు హరిత సారీస్ కలెక్షన్స్. థ్యాంక్ యూ.